ప్రజెంట్ వచ్చేసి మనం భవానీ మ్యారేజ్ బ్యూరోలో ఉన్నామండి. పక్కన మేడం గారు కూడా ఉన్నారు. నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది, అడుగుదామని అయితే మేడం దగ్గరికి వచ్చేసాను. హలో మేడం. హాయ్ అమ్మా, చెప్పండి మేడం. ప్రజెంట్ ఏంటంటే ఒక మ్యారేజ్ అనగానే ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ 25 years లో ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసి ఉంటారు. కొంతమంది విసిగించే వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది అబ్బాయిలు నాకు హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలంటారు, తెల్లగా ఉండాలని అంటారు. అబ్బాయి వరకు వచ్చేసరికి నాకు ఎంత హ్యాండ్సమ్ గా ఉండాలి, లక్షల్లో ప్యాకేజ్ ఉండాలి, ఫారెన్ లో చదువుకొని ఉండాలి, అక్కడ జాబ్ ఉండాలి, ఇంకొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉండాలి, రిచ్ ఫ్యామిలీస్ ఉండాలని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తారు. మిమ్మల్ని ఎంతో విసిగించిన ప్రొఫైల్స్ కూడా ఎన్నో ఉండుంటాయి కదా మీ ఎక్స్పీరియన్స్ లో. ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం? అలాంటి వాళ్ళకి ఎలా సెట్ చేస్తారు అసలు మ్యారేజెస్? ఏదైనా ఓపిక కావాలి, పని చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళని మనం కన్విన్స్ చేయగలం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి లైఫ్ లో పెళ్లి చేసుకునే ముందు ఒక చీర కొనుక్కోవడమో కారు కొనుక్కోవడం అయితే, ఇది నచ్చలేదు ఇంకో కారు కొనుక్కుందాం, లేదంటే ఈ చీర బాగాలేదు వదిలేసి కన్వెన్స్గా ఎవరికోళ్ళు ఇచ్చేసి వేరే చీర కొనుక్కుందాం అంటారు. బట్ లైఫ్ లో ప్రతి మనిషికి కూడా వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి దాని మీద అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి సినిమాలు చూసి లేకపోతే సోషల్ మీడియాలో చూసి అందరూ కూడా రకరకాల కోరికలు డెవలప్ చేసుకుంటారు. పెళ్ళైతే ఇలా ఉండాలి, పెళ్ళైతే ఇలా చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళే చేసుకోవాలని. సో డెఫినెట్ గా వాళ్ళ కోరికలు అన్నీ స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. బట్ మేము అందరినీ కూడా కన్విన్స్ చేస్తాం. మా దగ్గర ఓపికతోటే సేవ చేయడం జరుగుతుంది. మా దగ్గర స్టాఫ్ అందరూ కూడా మంచి సర్వీస్ ఇస్తారు, వాళ్ళ సూటబుల్ మ్యాచెస్ దొరికే వరకు.